నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రగతి మీడియా. నేను మీ శ్రావ్య. నషాముక్తి భారత్ ఇదే మా టార్గెట్ అంటుంది కేంద్రం. దీనికోసం 100 వారాల క్యాంపెయిన్ నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ పేరుతో ప్రధానమంత్రి మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించారు. అయితే ఎప్పటిలాగే డ్రగ్స్ మాఫియా కోరలు పీకేస్తాం, అణిచేస్తాం, యువతను గుల్ల చేస్తున్న మాదక ద్రవ్యాలను అరికడతామంటూ ప్రధానమంత్రి భీషణ ప్రతిజ్ఞలు చేశారు. అందులో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ లేని సమాజాన్ని కోరుకోవటం, దానికోసం ప్రయత్నించడం మంచి విషయమే. ఇది ఖచ్చితంగా చేయాల్సిన పనే. కానీ దానికోసం చేస్తున్న అంశాలపైనే ఇప్పుడు చర్చ అంతా. క్రీడలు, వాగ్దాన్, యోగా సెషన్స్, సాంస్కృతిక ప్రదర్శనలు, అవేర్నెస్ ప్రచారాలు, చర్చలు, పెయింటింగ్ పోటీలు పెడతారట. వీటి ద్వారా నషాముక్త భారత్ సాధిస్తారట. అసలు ప్రభుత్వం డ్రగ్స్ ఆపటానికి చేయాల్సిందేంటి, చేస్తుందేంటి? ఇలాంటి షో ఆఫ్ కార్యక్రమాలతో, ప్రచారాలతో ప్రయోజనం ఎంతుంది? అసలు డ్రగ్స్ దేశంలోకి రావటంలో ప్రభుత్వ వైఫల్యం లేదా? శత్రు దేశాల నుండే మన దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయట. ఇవి ఉగ్ర పన్నాగాల్లో భాగంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నాయట. ఇదే నిజమైతే దేశ సరిహద్దు భద్రత ఎవరి చేతిలో ఉంది? ఇంటెలిజెన్స్ ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తుంది? ఇంపోర్ట్ అయ్యే కంటైనర్లు చెక్ చేయాల్సిందెవరు? పోర్ట్లపై నియంత్రణ ఎవరిది? ఇవన్నీ కేంద్రం చేతిలోనే ఉంటాయి. వీటిని దాటుకొని డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయంటే అర్థం ఏంటి? అది ప్రభుత్వం వైఫల్యం కాదా? దీన్ని అంగీకరించకుండా ఇతర దేశాలపై నెపం వేయటం అంటే వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. డ్రగ్స్ వ్యాపారం వేలు లక్షలు కోట్లకు విస్తరించింది. అంతర్జాతీయ నెట్వర్క్లు దీని వెనక ఉన్నాయి. దేశంలోని ఓడరేవుల ద్వారా, సరిహద్దుల ద్వారా దేశంలోకి వస్తున్నాయి. ఇంతవరకు కరెక్టే. కానీ డ్రగ్స్ పట్టుబడుతున్న సందర్భాలు అనేకం. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడినా అది ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో, దాని వెనక ఎవరున్నారో మాత్రం తేల్చరు. అంతెందుకు, గుజరాత్ లోని ఆదాని పోర్ట్ లో డ్రగ్స్ ఎన్నిసార్లు గుర్తించలేదు? అంటే వేల కిలోల డ్రగ్స్ పోర్ట్ల ద్వారా దిగుమతి అవుతుంది. కానీ దీని వెనక ఉండే అసలు వ్యక్తుల్ని మాత్రం ప్రభుత్వం పట్టుకోలేకపోతుంది. డ్రగ్స్ అనగానే పెడ్లర్లను పట్టుకుంటారు. ఇంకాస్త ముందుకెళ్లి నెట్వర్క్ లో కింది వాళ్ళను అరెస్ట్ చేస్తారు. మరోపక్క డ్రగ్స్ కొంటూ దొరికిన వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అంతే తప్ప దీని వెనక ఉన్న అసలు శక్తుల్ని మాత్రం టచ్ చేసే ప్రయత్నాలు కూడా ఉండవు. అంటే అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా స్థానికంగా రాజకీయ నాయకులతో, అధికారులతో ఏ కుమ్మక్కు లేకుండా ఈ స్థాయిలో రవాణా చేయటం అసాధ్యం. అలాంటప్పుడు బ్రేక్ చేయాల్సిన నెట్వర్క్ ని ఎందుకు చేయటం లేదు? వాళ్ళపై ఎందుకు కఠిన చర్యలు ఉండవు? దేశంలోని ప్రధాన పోర్ట్లు, ప్రైవేటు పోర్ట్ల ద్వారా టన్నుల కొద్ది డ్రగ్స్ దేశంలోకి దిగుమతి అవుతుంటే పట్టుకునే ప్రయత్నం ఉండదు. ఇదంతా చేయకుండా అవగాహన సదస్సు, నషాముక్త భారత్ అని భారీ ప్రచారాలు, హడావిడి. ఏంటి దీనివల్ల ప్రయోజనం? వాస్తవానికి ఈ నషాముక్త భారత్ అభియాన్ 2020లోనే స్టార్ట్ అయిపోయింది. అది సాధించిన ఫలితం ఏంటో ఎవరికి తెలియదు. మళ్ళీ అట్టహాసంగా కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ మొదలు పెట్టారు. మరోపక్క డ్రగ్స్ కు బానిసలైన వాళ్ళ సంగతి. డ్రగ్స్ వ్యసనానికి గురైన యువతను బాధితులుగా చూడాలి. వాళ్లకు శారీరక, మానసిక వైద్యం అందించాలి. కానీ అలా చేయకుండా నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. ఒక పక్క మరోవైపు వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న పెద్ద పెద్ద డ్రగ్స్ సప్లై సిండికేట్లు సేఫ్ గా ఉంటున్నాయి. బాధితుల్ని జైల్లో పెట్టి ప్రభుత్వం డ్రగ్స్ సమస్య తీరుస్తున్నట్టు చెప్పుకుంటోంది. దేశంలో డ్రగ్స్ వినియోగం పెరగటం వెనుక సామాజిక, ఆర్థిక అంశాలు చాలా ఉంటాయి. ఎవరు తమకు తాముగా డ్రగ్స్ కి బానిసలవ్వరు. 1, ప్రభుత్వ నియంత్రణ వైఫల్యంతో డ్రగ్స్ అందుబాటులోకి రావటం. 2, సామాజిక, ఆర్థిక కారణాలతో వాటి వైపు మళ్లటం ఇక్కడ స్పష్టంగా కనిపించే అంశం. విద్యార్థులపై ఒత్తిడి చాలా ఉంటుంది. చదువు అయ్యాక ఉపాధి లేక మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇలా కోట్లాది మంది యువత తీవ్ర నిరాశలో కూరుకుపోతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, భవిష్యత్తుపై అభద్రతా భావంతో ఉన్న యువతను మత్తు పదార్థాల మాఫియా సులభంగా తమ వలలో వేసుకుంటుంది. కలకలలాడాల్సిన యువత ఉండాల్సిన సమాజాన్ని నిర్మించడంలో విఫలమైన వ్యవస్థే వాళ్లను డ్రగ్స్ ఊబిలోకి నెట్టేస్తుంది. డ్రగ్స్ అడిక్ట్స్ ని సాధారణంగా డి అడిక్షన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం డ్రగ్స్ వాడుతున్నారని గుర్తించిన వాళ్లకు కూడా అలాంటి చికిత్స ఇవ్వాలి తప్ప జైల్లో పెట్టడం ఏంటి? అక్కడ ట్రీట్మెంట్ ఉండదు కదా. ఇది ఎలా సొల్యూషన్ అవుతుంది? డ్రగ్స్ కి అలవాటైన వాళ్ళు చివరికి నేరాలకు దిగటానికైనా వెనకాడరు. అందుకే వాళ్ళని నేరస్తులుగా చూడకుండా చికిత్స ఇవ్వాలి. ఇక్కడ సప్లై చేసే వాళ్ళు కదా నేరస్తులు. వాళ్లకు శిక్షలు పెడితేనే, కఠిన చర్యలు ఉంటే డ్రగ్స్ రవాణా ఆగుతుంది. అలా కాకుండా కేవలం ప్రచార కార్యక్రమంగా పరిమితం అవ్వటం అంటే యువత పక్కదారి పడుతుందని చెప్పడమే. యువత ఆల్రెడీ సమస్యల్లో ఉంది. దాని నుండి వాళ్ళని బయటపడేయాలి. పోర్చుగల్, జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి దేశాల్లో డ్రగ్స్ రవాణా చేసిన వాళ్లకు, అమ్మే వాళ్లకు కఠిన శిక్షలు ఉంటాయి. చట్టాలను కఠినంగా అమలు చేస్తారు. అలాంటి విధానాల్లో కొన్నింటిని మనం, అట్లీస్ట్ కొన్నైనా మనం అనుసరిస్తే మన దేశంలో కూడా డ్రగ్స్ తగ్గే అవకాశం ఉంది. ఓవరాల్ గా నషాముక్త భారత్ సాధన పోలీసుల లాఠీలతోనో, కఠిన చట్టాలతోనో సాధ్యమయ్యేది కాదు. మత్తుకు బానిసలైన యువతను చూడాల్సింది నేరస్తులుగా కాదు, లోపాలున్న వ్యవస్థలకు బాధితులుగా చూడాలి.
వాళ్లకు ప్రభుత్వం ఉచిత నాణ్యమైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వైద్యం, కౌన్సిలింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలి. యువతను మత్తు పదార్థాల ఊబి నుంచి కాపాడుకోవడం అంటే ఈ వ్యవస్థ వైఫల్యాలపై ఉద్యమించడమే. డ్రగ్స్ రహిత సమాజాన్ని తయారు చేయాలంటే ఒక పక్క ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే డ్రగ్స్ దందాతో కనెక్ట్ అయిన వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అన్నింటికి మించి సరిహద్దు దాటి డ్రగ్స్ రాకుండా అడ్డుకోవాలి. అదే సమగ్ర నషాముక్త్ భారత్ కార్యక్రమం అవుతుంది. దీన్ని కేవలం ప్రచార కార్యక్రమంగా కాకుండా రిజల్ట్ ఓరియంటెడ్ గా చేయాలి. అది చేయకుండా కేవలం చర్చలు, ప్రకటనలు, ఆటలు, పెయింటింగ్స్ కే పరిమితం అయితే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉండదు.